అయితే ఇప్పుడు ఒక తల్లి గర్భంలోంచి జన్మించిన వాళ్ళు ఇద్దరుంటే, ఇద్దరు ఒకేలాగా ఉండటం చాలా కష్టం. ఉండరు కూడా ఆ! చాలా వరకు. కానీ ఎక్కడో ఒక దగ్గర మనతో పోలిన వాళ్ళు, మన రూపంతో ఉండేవాళ్ళు ఏడుగురు ఉంటారని చెప్పి అంటూ ఉంటారు. అది నిజంగా ఉంటారా? అలా ఉండటం వెనకాల దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే మీ ప్రశ్నలో ఏడుగురు మనలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా ఉంటారా? అనేదా? ఉంటే అంటే గనక ఇప్పుడు మనం ఒకరితో ఒకరికి సంబంధం ఉంటేనే ఇలా కలుస్తామన్నారు కదా! హ్మ్. అలా వాళ్ళకేమైనా సంబంధాలుంటాయా? ఆ! రూపం బట్టినా? ఆ! అలా ఏం లేదు. హ్మ్. ఈ ఏడుగురు మనుషులు పోలిన వాళ్ళు మనుషులు ఉంటారు అనేది ఒక పెద్దల నుంచి చెప్తున్న నానుడి తప్పితే, హ్మ్. మనకి ప్రత్యక్షంగా ఎక్కడా కూడా ఏ పురాణంలోనూ లేదా? ఇలా ఉంటారు అనేది ఎక్కడా లేదు దానికి. ఆహా! ఆహ్, సాదృశ్యం అంటే కొన్ని పోలికలు కలిస్తే కలుస్తాయి. హ్మ్. తప్పితే హ్మ్. ఎగ్జాక్ట్‌గా ఇదే మనిషిలాగా ఏడుగురు ఉంటారు అని ఎక్కడ మనకి కనిపించలా. హ్మ్. కానీ మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు మరి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు దాని విషయం అవును. ఎందుకు స్టార్ట్ అయిందో హ్మ్. తెలీదు కానీ, హ్మ్. చాలా చోట్ల ఏడుగురు మనుషులు పోలిన వాళ్ళు మనుషులు ఉంటారట అని హ్మ్. చెప్తూ ఉంటారు. అవును. కానీ మరి ఉన్నారా లేదా అని మనం చూస్తే మరి ఇంత టెక్నాలజీ పెరిగింది కదా! మరి ఇప్పటికైనా మనం ఏడుగురు అందరిని కనిపించాలి ఒక్క కదా! దగ్గరికి లాక్కొచ్చే తీసుకొని ప్రయత్నం. రాగలుగుతాం. అవును. కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు. హ్మ్. అది మనకి శాస్త్రీయమైన విషయం కాదు. కానీ వాళ్ళ అనుభవాల్లో ఎవరో ఇలా మనుషులు పోలిన వాళ్ళు ఉన్నారు కదా! ఇక్కడ మన మధ్యన మోడీ గారు లాగా ఎవరో ఎక్కడో కనిపించారని అవును. చెప్పారు. అవును. అలా కొంచెం కొంచెం పోలికలు ఉండేప్పటికి హ్మ్. ఇలా ఉండి ఉంటారు అని ఏడుగురు సంఖ్య చెప్పి ఉండాలి. హ్మ్. అంటే హ్మ్. వాళ్ళకి వీళ్ళకి ముందర ఎటువంటి సంబంధాలు ఉండవు. హ్మ్. ఇంకోటి మీరడిగింది గర్భంలో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు హ్మ్. వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉంటుంది? హ్మ్. ఖచ్చితంగా కలిసి పుట్టే వాళ్ళకి ఎంత సంబంధం అంటే కవల పిల్లలంటాం. ఆ కవల అవును. పిల్లలకి ఎంత అటాచ్‌మెంట్ ఉంటుందో, ఒకే గర్భంలో జన్మ ఇస్తున్న వాళ్ళకి కూడా పూర్వజన్మలతో సంబంధం ఖచ్చితంగా ఉంటుంది. హుహుహు. పూర్వజన్మలతో. హ్మ్. అందుకనే ఈ సుత అనే శబ్దానికి హ్మ్. కొడుకు అనేటటువంటి అర్థం తోబుట్టువును కూడా ఉంది. ఆ! అందుకనే పెద్దన్నగారంటే తండ్రి లాంటి వారు, హ్మ్. తండ్రితో సమానము ఆ! అని చెప్పి తమ్ముళ్ళందరూ కూడా కొడుకుల్లాగా చూడాలి. వదిన అంటే అమ్మతో సమానం ఇలా చెప్తూ ఉంటాం. అవును. ఎందుకు అంటే సుత అంటే పిల్లలు అంటే తమ్ముళ్ళ దగ్గర తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దాంతో సంబంధం అవుతారు. వీళ్ళు హ్మ్. కూడా సంథింగ్ ఎక్కడో అక్కడ ఏదో రకమైన సంబంధాన్ని పెట్టుకునే వస్తుంటారు. హ్మ్. అందువల్లే కొంతమంది అన్నదమ్ములను చూస్తే వాళ్ళు బాగా రామలక్ష్మణుల్లా ఉంటారు. అవును. కొంతమంది చూస్తే వాలి సుగ్రీవుల్లా కొట్టుకుంటూ ఉంటారు. మనం ఎన్ని చెప్పినా సరే వాళ్ళకి కుదరదు. హ్మ్. అంటే అలా కొట్టుకోవడం అనేటటువంటి దాంట్లో వాళ్ళు అనుబంధాన్ని పెట్టుకొని అదే కొట్టుకోవడం ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నారు. కసి తీరలేదు. హ్మ్. ఎంత కొట్టుకున్నా కసి తీరదు మనకింకా. ఇంకా వాడినేదో చేయాలి, వాడినేదో చేయాలని బాగా లోపల అవును. పెట్టేసుకుంటాడు. అవును. పాపం ఆ టైంలో టప్‌మని ఒకసారి యాక్సిడెంట్ ఏదో అయిపోతుంది. హ్మ్. ఏ మైండ్ స్టేట్‌లో ఉన్నాడో దాన్ని ఖచ్చితంగా మళ్ళీ ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం హ్మ్. ఇంకో జన్మ ఎత్తుతాడు. ఆ! ఇదే మైండ్ స్టేట్‌లో అవతల వాళ్ళు కూడా ఉన్నప్పుడు హ్మ్. ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ఇద్దరు కూడా ఆ పుణ్య పాపాలు అనుభవించేసి డైరెక్ట్‌గా వచ్చేస్తారు. అంటే ఒకే మైండ్ ఆఫ్ స్టేట్‌లో ఉన్నారు కదా! హ్మ్. కాబట్టి హ్మ్. వెంటనే తీసుకొచ్చి ఒక గర్భంలోకి ప్రవేశపెడతారు. పెట్టడంతోనే పుట్టుక నుంచి అంతేనండి వాళ్ళెప్పుడు క్షణం అంటే పడదు అవును. అన్నదమ్ములకి అంటాం. అవును. ఏంటి పుట్టుక నుంచి పుట్టకపోవడం అంటే ఇది లింక్ అనమాట. హుహుహు. ఏంటో ఫస్ట్ నుంచి చిన్న పిల్లాడు ఆ తమ్ముడు పుట్టినప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసేది ఈ అక్క అంటాం. అవును. అవును. పుట్టినప్పటి నుంచి అంతే వాడెంత హింసిస్తున్నా ఈమె ప్రేమిస్తూనే ఉంటుంది హ్మ్. పెద్దమ్మాయి అంటాం. అది ఈ అనుబంధ రూపంగా ఉన్నటువంటి రుణం అనమాట. ఓకే. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చాలా విన్నాము, చూసాం కూడా సోషల్ మీడియా ద్వారా. కొంతమంది నాకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని చెప్పి, కొంతమంది నాకు గత జన్మలో పలానా వాళ్ళు నా పేరెంట్స్ అని, లేదు అనంటే వాళ్ళు నా బ్రదర్ అని, సిస్టర్ అని అక్కడికి వెళ్లి చూడాలని జెప్పి, పేర్లతో సహా కొన్ని సందర్భాల్లో చెప్పినవి కూడా ఉన్నాయి. నిజంగా అట్లా గత జన్మ గుర్తొచ్చి ఇలాంటివి చెప్పేవన్నీ నిజమేనా? అలా వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఉంటుందండి. పూర్వం నిద్రని మరణం అన్నారు. హ్మ్. నిద్రపోయామంటే ఈరోజు అయిపోయింది అక్కడితో. ఆ డే ఆ! ఎండ్ అయిపోయింది కదా! ఆ! నిద్రలో మనకేమన్నా అసలు గుర్తుంటుందా? అసలు ఏం ఓకే. జరిగిందో అసలు ఎవరు నిద్రపోతున్నారో కూడా తెలీదు. హ్మ్. ఎప్పుడైనా కలొస్తున్నప్పుడు మాత్రం నేను నేను కలను చూస్తున్నాను అంటాం. కల్లో కనిపించేది మనమే. ఆ! కానీ మనకేంటంటే ఫీలింగ్ నేను ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తున్నాను. అంతే. కానీ ఆ కల్లో కూడా నేనున్నాను. నాకిలా జరుగుతోంది. హ్మ్. ఈ నాకు అనే స్పృహ ఉంటుంది తప్పితే ఏది కూడా గుర్తుండవు. గుర్తుండదు. అవును. ఇంకక్కడితో అయిపోయింది హ్మ్. నిద్ర. నిద్రలో ఏం జరుగుతుందంటే ఈ సూక్ష్మ శరీరము అనేటటువంటిది ఆయా లోకాలకి వెళ్లి సంచరించి వస్తూ ఉంటుంది అని హ్మ్. కూడా కొంత పురాణ ప్రమాణాలున్నాయి. ఓకే. అంటే ఈరోజు తను చేసినటువంటి పుణ్యపాప కర్మలు ఏవైతే ఉన్నాయో, ఈ జీవుడు నిద్రిస్తున్నప్పుడు హ్మ్. ఇక్కడి నుంచి ఒకసారి సూక్ష్మ శరీరంగా అక్కడికి వెళ్ళి, తను చేసినటువంటి డైలీ కౌంట్ అంతా కూడా చేతులు కట్టుకొని అప్పచెప్పి వచ్చేస్తట.
హ్మ్. ఆ విషయం మనకు తెలుసా అంటే మనకు తెలియదు. కానీ జీవుడు చేస్తాడు ఆ పని. ఆహా! ఎక్కడికి వెళ్తాడు అంటే ఆయన ఎక్కడికో ట్రావెల్ చేసుకుంటూ రాకెట్ ఎళ్ళినట్టు పైదాకా వెళ్ళక్కర్లా. అంటే ఆ స్టేట్ భగవంతుడితో అంటే ఈ చిత్రగుప్తుడు అనేటటువంటి ఆయన దగ్గరికి ఆయనకి ఎలా కనెక్ట్ అవ్వాలో ఆ జీవుడికి తెలుసు ఆ ఛానల్. ఓకే. నేను మీతో ఫోన్‌లో మాట్లాడాలి అంటే మీ పక్కకొచ్చి లేకపోతే మీ ఇంటికి వచ్చి నేను మాట్లాడక్కర్లేదు. అవసరం లేదు. ఇక్కడ కూర్చొని నేను మాట్లాడతా. నాకు ఓకే. ఛానల్ తెలిస్తే. హ్మ్. ఇది హ్మ్. తెలియకపోతే ఫోన్ నా చేతిలో ఉన్న నాకేం వినిపించట్లేదు పరిగెత్తుకుంటూ మీరెక్కడున్నారో అక్కడికి వస్తుంటా. హ్మ్. అలా జీవుడికి ఆ ఛానల్ తెలుసు కాబట్టి చిత్రగుప్తుడితో కనెక్ట్ అయ్యి పుణ్యపాపాలు చెప్పొస్తూ ఉంటాడు అంటారు. మనది మనమే చెప్పుకుంటాం. మనమే ఎవరికి హ్మ్. ఎవరికి వాళ్ళం. ఇది కూడా ఉంది దాంట్లో. ఆహా! ఇలాంటి సమయాల్లో ఏమవుతుందంటే ఖచ్చితంగా ఒక్కసారి ఆ ఛానల్‌లోకి ప్రవేశించిన తర్వాత అప్పుడప్పుడు డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. హ్మ్. మనకి కేబుల్ టీవీలో రాదు. అవును. మనం ఒక ఛానల్ చూస్తుంటే వేరే ఛానల్ వచ్చేస్తుంది. ఆ! ఎందుకొచ్చింది అని మీరు ఏ టెక్నీషియన్ అడిగినా వాడు దాని ఏదో సంథింగ్ ఏదో జరిగిందండి అంటాడు అంతే. అవును. అలా కొంత డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే హ్మ్. ఒక్కసారిగా వెళ్లి అక్కడ చెప్పుకొని రావాల్సింది హ్మ్. అలా మరల్చి గత గత జన్మల్లోకి కొన్ని వాసనలు వచ్చే అవకాశం ఉంది. హుహుహు. కొంతమందికేంటంటే ఇది కళల్లో వచ్చేది. పుట్టుకతోనే హ్మ్. పూర్వ ప్రజ్ఞ అంటారు. అంటే గతంలో చాలా ఒక ఏకాగ్రతతో ప్రతి విషయాన్ని మనస్సులో బాగా పెట్టుకోవడం గనక పెట్టుకుంటే, హ్మ్. మరణించిన తర్వాత కూడా ఆ జీవికి అదే ఎబిలిటీస్, అదే మెమరీ ఉండిపోతుంది. ఆహా! దానివల్ల మెయిన్ విషయాలు చాలా వరకు అతనికి మెమరీలో ఉండి, అది ఇన్ని పుణ్యపాపాలు అనుభవించినా తర్వాత జన్మకి కూడా మళ్ళీ ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. అప్పుడేంటి పుట్టిన వెంటనే వాళ్ళు మనం కొంతమంది చెప్తూ అవును. ఉంటాం. వాళ్ళు పుట్టిన వెంటనే వాళ్ళు చాలా గొప్పగా హ్మ్. ప్రవర్తించారు. అవన్నీ చెప్పారు. ఆ ప్లేసెస్ చూపించారు. అక్కడికెళ్లారు. ఆ! నిజంగా వీళ్ళు చెప్పినట్టే జరిగింది. ఇతనికి ఆ సంబంధంతో లేదు. హ్మ్. చిన్న పిల్లాడు చెప్పేది అని. మరి నమ్మాల్సిందే కదా! హ్మ్. ఎందుకిలా జరుగుతుంది అంటే అంత మెమరీతో ఉండడం వల్ల పూర్వజన్మలలో ఇది హ్మ్. జరుగుతూ ఉంటుంది. మీకు ఇంకా విషయం ఏంటంటే ఈ ఆహ్, చాలామందికి హ్మ్. మీరు ఇప్పుడు మన వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా చాలా కుటుంబాలలో ఖచ్చితంగా అంటే 100కి ఒక 5% కుటుంబాల్లో ఈ అనుభవాలు వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరికైనా ఉంటుంది. యమభటుల్ని చూశారు. ఆ! హ్మ్. కల్లో కనిపిచ్చారని కల్లో కాదు జెప్పి, డైరెక్ట్‌గా లేదంటే ఇలా ముందుకొచ్చినట్టు అనిపిచ్చింది అని చెప్తారు. చెప్పి. ఆ! అంటే వీళ్ళు ఖచ్చితంగా మరి కనిపిస్తూ ఉంటారు. అంటే హ్మ్. వాళ్ళున్నారు అని వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు ఒకడు చెప్తే అబద్ధం. ఇద్దరు చెప్తే అబద్ధం. ఖచ్చితంగా ప్రతి ఇళ్ళలోనూ ఎవరో పెద్దవాళ్ళు "ఒరేయ్! వాళ్ళు కనిపించారురా" అని. ఆ మర్నాడో లేపోతే ఆ ముందర రోజో లేతే తర్వాత రోజో ఎవరో పోతారు అవును. అక్కడ. అవును. ఇది కూడా వింటాం వాళ్ళ దాంట్లో వాళ్ళు కొన్ని చెప్తారు సందర్భాల్లో. అనుభవాల్లో. హ్మ్. ఇలా యమభటులుని వీళ్ళెలా చూడగలిగారు ఇక్కడి నుంచి అంటే, అది కూడా కొంచెం బై మిస్టేక్ జరుగుతుంది. మరి దేవుళ్ళు కదండీ! అలా దేవుడు కూడా మిస్టేక్ చేస్తాడు. వాళ్ళు హ్మ్. దేవతలు. మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, నీకన్నా కొంచెం ఎబిలిటీ ఉంది హ్మ్. వాళ్ళకి, దేవతలకి. దేవుడు వేరు. ఆయన ఆల్మైటీ. ఆయనకసలు ఇంకా తప్పు, ఒప్పు, హ్మ్. తక్కువ, ఎక్కువ ఏమీ లేవు. ఆ! అది వేరు. ఈ దేవతలు అనేవాళ్ళు ఎవరంటే, మనకన్నా ఎక్కువ జ్ఞానం, మనకన్నా ఎక్కువ ఎబిలిటీస్ ఉన్నవాళ్ళు. హ్మ్. అంత మాత్రాన వాళ్ళు 100 మిస్టర్ పర్ఫెక్ట్స్ అంటే కాదు. అంటే వాళ్ళు ఒకానొక జన్మలో మనలాగా మానవుల్లా పుట్టి మంచి ఖచ్చి కార్యాలు చేయడం వల్ల అలా మారిన వాళ్ళా? అంతే. ఆహా! మీకు ఏ పురాణం ఎత్తినా అదే చెప్పేది. ఓకే. ఇంద్రుడికి ఇంద్ర పదవి ఎలా వచ్చింది? అంటే యజ్ఞాలు చేశాడయ్యా ఎగ్జాక్ట్. ఇంద్ర పదవి ఎన్ని వచ్చింది. ఆ! శతయాగాలా 100 ఏమో? యాగాలు చేస్తే అక్కడికి వచ్చింది. హ్మ్. మరిప్పుడు మనం ఆంజనేయ స్వామిని ఏమంటాం? భవిష్యత్ చతురాన్నాయ నమః అంటాం. అంటే హ్మ్. భవిష్యత్తులో నువ్వు బ్రహ్మవి హ్మ్. అంటాం. హ్మ్. అంటే ఇప్పుడు ఈ యుగంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి హ్మ్. వచ్చే యుగంలోకి వెళ్ళేటప్పటికి ఆయన బ్రహ్మ పదవిలో కూర్చుంటాడు. ఆ! ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం అవును. కదా! అవును. ఈ దేవతలు ఎవరైనా సరే హ్మ్. మనలాగా వాళ్ళు పుట్టి హ్మ్. వాళ్ళు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేసుకోవడం వల్ల వాళ్ళ క్యాపబిలిటీ వల్ల, కమిట్మెంట్ వల్ల హ్మ్. వాళ్ళు ప్రమోషన్ పొంది అయ్యారు తప్పితే హ్మ్. వాళ్ళలో అసలు లోపం ఉండదా? ఉంటుంది. ఆ! ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మనకున్నంత లోపాలుండవు. హ్మ్. సప్ ఒకటో, రెండో లోపాలు ఖచ్చితంగా ఉంటాయి. ఉన్నాయి కాబట్టి దేవతలయ్యారు. లేకపోతే వాళ్ళు కూడా దేవుళ్ళైపోయారుగా. హ్మ్. వాళ్ళు కూడా దేవుడే. దేవతా శక్తులలో కూడా కొన్ని ఖచ్చితంగా ఉంటాయి. హ్మ్. అలా మరి దేవతల దగ్గరే కొంత మిస్టేక్స్ జరుగుతున్నప్పుడు యమభటుల దగ్గర జరగవా? హ్మ్. ఆ యమభటుల యొక్క వాళ్ళు మన భూమి మీదకి రావడానికి వాళ్ళకొక మార్గం ఉంటుంది. హ్మ్. మనం ఎలాగైతే నడుచుకుంటూ వస్తాం. లేతే ఇవి నేను నడుచుకుంటున్నట్టుగానే గాలిలో ఏరోప్లేన్ నడుస్తుందా? హ్మ్. దానికొక మార్గం ఉంటుంది. హ్మ్. ఆ మార్గంలో అది అంత కక్ష మీద ప్రయాణం చేస్తేనే సుఖంగా వెళుతుంది. దానికన్నా ఎక్కువ తక్కువలు జరిగాయంటే షేక్ అయిపోతుంటది. హ్మ్. ఇలా ప్రతిదానికి ఒక వాళ్ళ భౌతిక శక్తిని బట్టి ఎలాగైతే వాళ్ళ గమనం అనేది అంటే ఆ! నడక అనేది ఉంటుందో, యమభటులకు కూడా ఆ లోకం నుంచి ఇక్కడికొచ్చి ఈ జీవిని అక్కడికి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక ఛానెల్ ఉంటుంది. సంథింగ్ అప్పుడు దాంట్లో డిస్టర్బెన్స్ జరిగినప్పుడు హ్మ్. ఇక్కడున్న వాళ్ళకి కనిపిస్తారు వాళ్ళు. ఆహాహా! అందరికి కనిపిస్తారా అంటే కొంతమంది ఆ టైంకి ఎవరికి కనిపించాలో వాళ్ళకి కనిపిస్తారు. హ్మ్. కనిపించిన తర్వాత ఆ మర్నాడు
ఎవరికో ఇలా జరిగిందండి, వచ్చిందండి మనం వింటూ ఉంటాం. అంటే యమభటులు కానీ, హ్మ్. యమలోకాలు కానీ ఇవన్నీ కూడా ఎలాగైతే ఉన్నాయో, ఇలా స్వప్నాలలో వచ్చేటటువంటి విషయాలు కూడా హ్మ్. ఇవన్నీ కూడా ప్రత్యేక అనుభవాలు. ఓకే. అంటే ఎవరి అనుభవం బట్టి వాళ్ళకి ఇది నిజమే. ఇది నాకు అనుభవం లేనంత సేపు ఇదంతా ఆలోచన, ఊహ అంటాం. మరి అన్ని సార్లు అలా ఊహలు రావు. హ్మ్. కొన్ని అవును. సార్లే వస్తాయి. అవును. అందరి గురించి రావు. హ్మ్. కొంతమంది గురించే వస్తాయి. అవును. అంటే ఇదన్నీ కూడా పూర్వజన్మల వాసనలు అనేవి ఉన్నాయి హ్మ్. మనకి. హ్మ్. ఎందుకున్నాయని నమ్మగలుగుతామంటే, నిన్న మీరు రాత్రి నిద్రపోయారా బాగా? హ్మ్. నిద్రపోయారా లేదా? ఆ! నిన్న ఏం జరిగిందో ఈరోజు మర్చిపోయారా? గుర్తుందా? అన్నీ గుర్తుండవు. కొన్ని మర్చిపోతాం, కొన్ని గుర్తుంటాయి. కొన్ని గుర్తుంటాయి. హ్మ్. కానీ అసలు ఒక్కసారి నిద్రపోయి డీప్ స్లీప్‌లోకెళ్ళి బయటకి రావడంతోనే నేను గజినీలాగా మనం మాట్లాడం కదా! మాట్లాడం. అంటే మనకు ఉంటుంది. కొంతమందికేంటి కొంచెం మెమరీ ఉంటుంది హ్మ్. బాగా. పిన్ టు పిన్ ఆ! చెప్పేస్తారు. 10 డేస్, 15 డేస్, 10 1 డేస్ ఇయర్ ఏంటండి. క్రితం ఏం చిన్నప్పటియి గూడా జరిగింది చెప్తుంటారు కొంతమంది. చెప్పేస్తారు పిన్ టు హ్మ్. పిన్. అంటే వాళ్ళకున్న మెమరీ బట్టి వాళ్ళ టైము హ్మ్. మీకు 1 డే మెమరీ ఉంటే, నాకు 10 డేస్ ఉంటే, హ్మ్. ఇంకోళ్ళకి మెయిన్ ఇష్యూసే ప్రతి పిన్ టు పిన్ గుర్తుంచుకుంటారు కొంతమంది. అవును. ఆ అవును. మెమరీ పవర్ మనకే ఇంత తేడాలుంటే, హ్మ్. మరి పూర్వజన్మ వాసనల్ని చూసేంత కేపబిలిటీ ఉన్న మెమరీ ఉంటుందని మనం నమ్మచ్చా? నమ్మకూడదా? నమ్మొచ్చు. చిన్నప్పుడు విషయాల నుంచి ఇప్పటిదాకా చెప్పగలిగే మెమరీ మనకుంది. హ్మ్. దానికన్నా బియాండ్‌కెళితే అంతకు మునుపు ఏం జరిగింది? హ్మ్. ఎక్కడేం జరిగింది? నేను ఏ లోకంలో ఏది అనుభవించాను? ఎక్కడి నుంచొచ్చాను? అని దాన్ని కూడా గుర్తుంచుకునేంత మెమరీ పవర్ గనక ఉంటే, హ్మ్. అంటే మెమరీ అనేది బా ఫిజికల్‌గా ఉన్నది కాదు. హ్మ్. అది మన సంప్రదాయం చెప్పేది. అవును. బ్రెయిన్‌లో మెమరీ ఉంటుంది. ఆ బ్రెయిన్ ద్వారానే ఇది జరుగుతుంది అని చెప్పదు. హ్మ్. బ్రెయిన్‌లో మెమరీ వాస్తవంగా జీవికి ఉన్న మెమరీ ఇక్కడ భాసిస్తూ ఉంటుంది. అంటే ఆ! మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ బ్రెయిన్ ద్వారా. హ్మ్. అంత మాత్రాన బ్రెయిన్ డెడ్ అయిపోయినంత మాత్రాన తనలో ఉన్న మెమరీ లేనట్టు కాదు. హ్మ్. యాక్టివ్‌నెస్ అవ్వదు. అంటే ఓకే. మెమరీ ఉంటుంది కానీ అది యాక్టివ్ అవ్వదు. అంటే హ్మ్. కరెంట్ అనేది మెమరీ అనుకుంటే, లైట్ అనేది బ్రెయిను. హ్మ్. లైట్ ఊరికే ఉంటే మనకి వెలుతురునిస్తుందా? ఈ మెమరీ ఉండాలి. హ్మ్. కానీ లైట్ తీసేసాం. కరెంట్ ఉందా? లేదా? హ్మ్. ఉంది. ఈ లైట్ అనేది ఎలాగైతే కరెంట్‌ని మనకి కనిపించడానికి ఉపయుక్తం అవుతుందో, అవును. అలాగే మెమరీ అనేది ఈ హ్మ్. బ్రెయిన్ మనకి కనిపించడానికి ఉపయుక్తం అవుతుంది ఆ! అని జెప్పారు. ఓకే. అయితే ఇప్పుడు మనం చేసుకున్న కర్మలను బట్టే, గత జన్మలో చేసిన పనులను బట్టే ఇంకొక జన్మ తీసుకుంటున్నాం. అది ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు, మానవ రూపంలో అయినా తీసుకోవచ్చు. ఎంత సమయం పడుతుంది ఏంటి మనకు తెలీదు. అయితే ఈ తీసుకునే ప్రాసెస్‌లో మనం స్వర్గానికైనా ఎళ్ళొచ్చు, నరకానికైనా ఎళ్ళొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కొన్ని కర్మలు మనం చేసిన తప్పుకు సంబంధించి ఏదో దానాలు, ధర్మాలు చేసి కొంచెం అందులోంచి తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం. మిగిలిన దాంట్లో నేను కొంచెం పుణ్యం చేశా, కొంచెం పాపం చేశా. మరి ఇప్పుడు నేను స్వర్గానికెళ్తానా? నరకానికెళ్తానా? రెండిట్లో. అదే మన డెసిషన్ బట్టి ఉంటుంది. హ్మ్. అంటే మన డెసిషన్ అంటే మన బిహేవియర్ బట్టి. హ్మ్. ఇక్కడ నీకు ఒక ఆప్షన్ ఇచ్చాడు. అంటే ఒక క్లారిటీగా మాట్లాడుకుంటే, నీ దగ్గర ఒక రూమ్ నిండా పాపం, హ్మ్. ఒక రూమ్ నిండా పుణ్యం. ఇదంతా అనుభవించాలి హ్మ్. హ్మ్. మనం. యాహ్! భగవంతుడనే ఆయన ఇక్కడ కూర్చున్నాడు. హ్మ్. ఆయన ఏం చేశాడంటే, "అరే! నువ్వంత అనుభవించాలి. హ్మ్. ఇంత అనుభవించాలంటే నువ్వు డైరెక్ట్‌గా అసలు అన్ని కష్టాలు అనుభవిస్తావా? హ్మ్. అన్ని సుఖాలు అనుభవిస్తావా?" హ్మ్. జనరల్‌గా ఏమంటారు అందరూ? నాకు సుఖాలే అనుభవించేస్తానండి వరుసగా. అంతే. కానీ సుఖాలన్నీ అనుభవించిన తర్వాత కష్టాలంటే చాలా ఇబ్బందయిపోతుంది. హ్మ్. అలా కాదని కష్టాలంటే చెప్పినంత సులువు కాదుగా. అవును. ఒక్కరోజు ఒక నొప్పొస్తేనే తట్టుకోలేం. బ్రతికిన 80 సంవత్సరాలు ఏదో ఒక నష్టము, కష్టము అని ఒక క్షణం కూడా మనల్ని వదలపెట్టకుండా మనల్ని ఎవరో ఒకళ్ళు పొడుస్తూ ఉంటే అవును. తట్టుకోగలమా? అస్సలు. నా వల్ల కాదండి. 2 మిక్స్ చేసి హ్మ్. కొంచెం సుఖం రావాలి. ఆ సుఖం బావుంది అని కొంచెం దుఃఖం. ఈ సుఖం అనుభవం కొంత ఉంటుంది కదా! ఆ! ఈ దుఃఖం వెంటనే మనకి ఎఫెక్ట్ ఇవ్వదు. ఓకే. భగవంతుడు ఎంత కరుణామయుడో చూడండి. అవును. అవును. సుఖం అంటే ఒకరోజు గంట సేపు హాయిగా నిద్రపోయి ఏసీలో వచ్చాడు బయటికి. హ్మ్. ఎండలోకొచ్చిన వెంటనే ఎండ ఎండ అనేది ఎఫెక్ట్ ఇవ్వదు. అప్పటిదాకా పడుకున్న కొంచెం శ్రమ ఆహ్, నిద్రపోయినటువంటి సుఖం ఒక 5 మినిట్సో, 10 మినిట్సో వాడికి ఎంజాయ్ చేస్తూ అప్పుడు అసలైన ఎండ బాధను స్టార్ట్ చేసుకుంటాడు. ఆ! ఆ! అలవాటు అంటే పడిపోతూ ఈ ఉంటుంది సుఖం గంట మెల్లిగా. సేపు పడ్డాడు కాబట్టి. హ్మ్. అంతసేపు దుఃఖంలో ఉన్నాడు. వెంటనే సుఖం రాదు. హ్మ్. ఏసీ దగ్గరకొచ్చిన వెంటనే హమ్మయ్య! అనుకోడు. ఆ! కొంచెం బావున్నా అతను ఏసీకి సెట్ అవ్వడానికి కావాల్సిన టైం ఒక 10 మినిట్సో, 15 మినిట్సో పడుతుంది. అంతే. అంటే సుఖానికి, దుఃఖానికి కలయిక అంటారు దీన్ని. హ్మ్. హ్మ్. అంటే సుఖము, దుఃఖం కలయిక లేకుండా ఒక్క డైరెక్ట్ సుఖం గాని, డైరెక్ట్ కష్టం గాని అనుభవించలేం. హ్మ్. అందుకని భగవంతుడు ఏం చేశాడంటే సుఖదుఖాలు 2 కలుపుకుంటూ హ్మ్. అది కొంచెం, ఇది కొంచెం అనుభవించమ్మా నువ్వు. హ్మ్. నీకు ఈ లైఫ్‌లోకి పంపిస్తున్నాను నేను.
నువ్వు వెళ్ళు అక్కడికి. హ్మ్. మరి నేనేం చేయాలండి? ఇంత అనుభవించలేను కదా! నీకొక ఆప్షన్ ఉంది. ఆ! నువ్వు అక్కడికి వెళ్ళి హ్మ్. నీకున్న పుణ్య పాపాలు అవకొట్టేయి. ఆ! నీ బ్యాగ్ అయిపోయిందనుకో, ఇంకా పంపిస్తా ఇక్కడి నుంచి. హ్మ్. ఇంకా అయిపోయిందనుకో, ఇంకా పంపిస్తా. ఆ! నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చే లోపల ఎంత అవకొడతావో అంత అవకొట్టేసుకో. హ్మ్. నువ్వు గనక ఇంకా కమిట్మెంట్‌తో చేస్తే హ్మ్. మొత్తం 2 రూమ్స్ ఖాళీ అయిపోతాయి. హ్మ్. ఎప్పుడైతే 2 రూమ్స్ ఖాళీ అయిపోయాయో నేను మళ్ళీ ఇంకెక్కడికి పంపించను. నా హ్మ్. దగ్గరే ఉంచేసుకుంటా. ఇది మోక్షమా మోక్షం. ఇది? అదే మోక్షం. ఓకే. ఈ 2 రూమ్స్ ఖాళీ అయిపోవాలి. ఆ! నేను పాపాలు పోగొడతా నాకు పుణ్యం పెంచుకుంటూ పోతానంటే మళ్ళీ పుణ్యం కోసం అనుభవించాలి. ఆ! మళ్ళీ పుణ్యం కోసం అనుభవించేటప్పుడు మళ్ళీ ఏవో పాపాలు చేస్తే మళ్ళీ ఈ బ్యాక్ పెరుగుతుంటుంది. ఈ హ్మ్. 2 అకౌంట్స్ నిల్ బ్యాలెన్స్ చేసేస్తే హ్మ్. నీకు ఇంక అకౌంటే లేదు కాబట్టి అకౌంట్ హోల్డర్‌గా నేను తీసేసి హ్మ్. నా దగ్గర పెట్టుకుంటాను నాన్న అని హ్మ్. పంపిస్తాడు. మనం ఏం చేస్తాం? అసలు భగవంతుడు చెప్పిందేంటి? ఆ 2 క్లియర్ చేయాలి. 2 ఎలా క్లియర్ చేయాలండి? హ్మ్. అనుభవించు. అందుకనేగా ఇచ్చింది. నువ్వు బ్యాగ్‌లో నీ బాడీకి నీకిన్ని రోగాలు రావాలి, ఇన్ని కష్టాలు రావాలి, ఇన్ని అవమానాలు రావాలి, హ్మ్. నీకిన్ని సుఖాలు రావాలి, ఇన్ని ప్రమోషన్స్ రావాలి, ఇంత ఆనందం కలగాలి, ఇంత పేరు రావాలి. పెట్టేసాం. అదంతా అనుభవించుకుంటూ పో. హ్మ్. కానీ నా వల్ల కాదు. నువ్వు ఇచ్చిన మనం ఇక్కడేమో భగవంతుడికి ప్రామిస్ చేసేదేంటి? మొత్తం అక్కడ కూడా నేను ఆ! అనుభవించేస్తాను. రూమ్ అంతా అవకొట్టేస్తానంటాం. కిందకెళ్ళిన తర్వాత ఏమంటామంటే లేదు, లేదు, లేదు. యాడ్ చేస్తాం ఇంకా. పుణ్యం అలాగే ఉండాలి. ఇది కొంచెం బావుంది నాకు. హ్మ్. పాపం అనేది ఏదైతే ఉందో అది ఎలా పోతుంటే బావుంటుంది. హ్మ్. తొందరగా ఎలా పోగొట్టుకుందాం. అంటే నేను చెప్పేది ఎవరి గురించి? సాధకుల గురించి. ఓహ్! పాపాత్ముల గురించి కాదు. పుణ్యాత్ముల గురించి. ఆ! నా పుణ్యం అలా ఉంచి ఫస్ట్ పాపాన్ని పోగొట్టుకునే మార్గం చూద్దామని చాలామంది ఏం చేస్తారు? పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో దానాలు, ధర్మాలు, గుళ్ళు, గోపురాలు, నదీ తీర్థాలు, తీర్థయాత్రలు, క్షేత్రయాత్రలు అన్నీ హ్మ్. చేసి హ్మ్. ఆ పాపాన్ని కడుక్కుంటుంటారు. ఇక్కడ క్లియర్ అవుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. క్లియర్ అవుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. కొన్ని పుణ్యకర్మలేంటంటే పాపాన్ని పోగొడతాయి, పుణ్యాన్ని కూడా పెంచుతూ ఉంటాయి. హ్మ్. కొన్ని కర్మలు ఓన్లీ పాపాన్ని మాత్రమే పోగొడతాయి. పోగొడతాయి. హ్మ్. అలాంటివి చేయడం వల్ల అటు పుణ్యం కూడా పెరుగుతూ ఉంటుంది. చక్కగా అంతా అనుభవించాడు. హ్మ్. ఈ జన్మంతా ఏమైంది? ఈ పాపాన్ని కడగటమే కడుక్కోవడంలోనే సరిపోయింది. సరిపోయింది. ఆ! అప్పుడు నెక్స్ట్ జన్మ ఏం చేస్తాడంటే, "అరేయ్! నువ్వు చాలా శ్రమ పడ్డావురా. హ్మ్. అదేమో అకౌంట్ బాగా పెరిగిపోయింది. ఇది బాగా తగ్గిపోయింది. హ్మ్. లెవెల్ అవ్వాలి కదా!" ఉండాల్సిందే లెవెల్. భగవంతుడేంటంటే లెవెల్ అది. నువ్వు హ్మ్. 2 సమానంగా అనుభవించు. ఆ! ఆ 2 నిల్‌గా సమానంగా అయితే మొత్తం అవగొట్టేసేయి. లేదా లెవెల్ పెడుతూ ఉండు. హ్మ్. అందుకని నీకు నెక్స్ట్ జన్మ ఏం చేస్తానంటే, కొంచెం ఎక్కువ పాపాలు అనుభవించే జన్మొద్దు. పుణ్య జన్మ ఇస్తాను నీకు. అంటే ఎక్కువ ఎప్పుడు సంతోషంగా ఇప్పుడు సుఖం. కుటుంబంలో సఖ్యత మనం అలా చూస్తుంటాంగా. హ్యాపీగా ఉంటారు. అసలు వాళ్ళు ఏమి చేయరు. అవును. కాలు మీద కాలేసి కూర్చుంటారు. అన్నీ వ్యసనాలే. హ్మ్. హ్మ్. కానీ చాలా ఆనందంగా ఉంటారు. హ్మ్. ఆ పక్కనే వాడు ఏమనుకుంటాడంటే, నేను ఇన్ని పుణ్యాలు చేస్తున్నాను. నా జీవితమేమో ఇలా అయిపోయింది. వాడు చూస్తే ఒక పాపక అన్ని పాపకర్మలే. అవును. వాడేంటి ఇంత ఆనందంగా ఉన్నాడు అని హ్మ్. కానీ వాడొచ్చింది దేనికోసం? పుణ్యం అది అనుభవించడం అనుభవించడానికే కోసమే. వచ్చాడు. హ్మ్. మనం వాడితో పోలిక పెట్టుకోకూడదు. హ్మ్. వాడితో పోలిక పెడితే మనం ఇక్కడ నష్టపోతాం. అవును. ఇలా అనుభవిస్తాడట. వీడేం చేస్తాడు? ఈ పాపం పుణ్యం ఇప్పుడు అనుభవించు. ఇక ఈ ఆ! పుణ్యం అనుభవించు అనే దగ్గర హ్మ్. వాడు మర్చిపోయేది ఏంటంటే పుణ్యం ఒక్కటే అనుభవిస్తే పర్వాలా. ఈ అనుభవించే తరుణంలో మళ్ళీ కొన్ని ఆ! పాపాలేసుకుంటాడు. నేనిదే అడగాలనుకున్నా. మళ్ళీ కొన్ని పాపాలేసుకుంటాడు. ఈ పాపాలేసుకో అంటే పుణ్యం అనుభవించడం, పాపం వేసుకోవడం అంటే ఏంటి అనంటే, హ్మ్. మంచి భార్యనిచ్చాడు. ఆ! చక్కగా భార్యతో ఆనందంగా ఉండు. పిల్లల్నిచ్చారు. పిల్లలతో ఆనందంగా ఉండు. హ్మ్. ఇది పుణ్యం. కానీ మంచి భార్యని ఎప్పుడైతే ఇచ్చాడో వీడేం చేస్తాడంటే, ఆ భార్య కాకుండా వేరే స్త్రీలు అనేటటువంటి ఇల్లీగల్ అఫైర్ స్టార్ట్ చేస్తాడు. ఆ! ఇదేమవుతుంది? పాపం. కానీ పుణ్యాన్ని అనుభవిస్తున్నాడా లేదా? అక్కడ అవును. సుఖాన్ని అనుభవిస్తున్నాడు. హ్మ్. హ్మ్. పుణ్యం అవుతోంది. కానీ పాపం కూడా పెరుగుతోంది. పెరుగుతోంది. పిల్లలు. హ్మ్. ఆ పిల్లలేమో పాపం ప్రేమగా వీడితో ఉంటూ ఉంటే అస్తమాను ఈ పిల్లలు ఏమైనా తలకాయ నొప్పిగా ఉన్నా గాని వాళ్ళని హ్మ్. విసుక్కుంటూ ఉంటాడు. అవును. కొడుతూ ఉంటాడు. వాళ్ళని దూరం పెడుతూ ఉంటాడు. హ్మ్. దూరం పెట్టడం వల్ల నా పిల్లల్ని పెట్టాను వాళ్ళు దెబ్బకి అంటే కొంతమంది శాడిస్టులుంటారు. అవును. ఈ శాడిస్ట్‌లకి ఆనందపడతారు. వాళ్ళు హ్మ్. పక్క వాళ్ళని బాధ పెడితే వాళ్ళకి కలిగేది ఆనందమే. అవును. ఈ ఆనందం దేనివల్ల వస్తోంది? ఈ హ్మ్. పుణ్యం వల్ల వస్తోంది. ఆ! వాడు ఆ! అది అనుభవించడానికే వచ్చాడు. హ్మ్. చక్కగా అనుభవిస్తున్నాడు. హ్మ్. ఆనందపడుతున్నాడు. కానీ పక్కవాడు బాధపడుతున్నాడు కదా! అవును. ఇదంతా మళ్ళీ పాపం కింద పెరుగుతోంది. హ్మ్. ఇదంతా కంప్లీట్ చేసి జన్మ అయిపోయింది. మళ్ళీ పైకెడితే అకౌంట్ రివర్స్ అయిపోయింది. హ్మ్. పాపమేమో అంత పెరిగింది. పుణ్యమేమో తగ్గిపోయింది. హ్మ్. ఇదేంటండి అంటే, "అరె! నీకేం చెప్పానురా నేను, ఆ హ్మ్. పుణ్యం అనుభవించుకోరా నాయనా దాన్ని తర్వాత నీకు లెవెల్‌లో ఇస్తానంటే, నువ్వు వెళ్లి మొత్తం దాన్ని జీరో చేసేసుకున్నావు. అవును. దీన్నేమో 100% చేసావు. ఇప్పుడు ఈ రూమ్ అంతా నిండింది. హ్మ్. నీకు మళ్ళీ పుణ్యజన్మ కాదు. మళ్ళీ పాపిష్టి జన్మ ఇస్తాను. మళ్ళీ వెళ్ళు" అంటాడు. హ్మ్. ఇంక ఇంక అన్నీ దరిద్రాలే. వాడేం హ్మ్. ముట్టుకుంటే భస్మం అయిపోతుంటది. ఇక అన్ని పిల్లలు అందరూ రాళ్ళతో కొడతారు. హ్మ్. కొట్టి కొట్టి చంపేస్తారు. హ్మ్. నడి రోడ్డు మీద కుక్క చావు అంటాం కదా! ఈ అవును. కుక్కల్లాగా పుట్టి లారీ గుద్ది దాని మీద వెళ్లి పేస్ట్ అయిపోయి ఎముకలతో సహా అది పేస్ట్ చివరి దాకా కూడా ప్రాణం పోయేదాకా కూడా ఆ నొప్పిని అనుభవిస్తూనే ఉంటాడు. ఘోరమైన చావు. ఘోరమైన చావనమాట. హ్మ్. ఇవన్నీ దీని మీద వస్తాయి.
ఇదంతా వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లియర్ చేసుకుని ఇంతే. ఉమ్, ఇంక అది పెరుగుతుంది. అదే అదేదో సినిమాలో చూపించినట్టుగా ఇలా నొక్కుతూ ఉంటే ఒక శవం లేస్తూ ఉంటుంది, మళ్ళీ పడుతూ ఉంటుంది. ఇంతనమాట. ఇక్కడ ఓకే. కూర్చుని ఏం చేయాలో తెలీదు. ఉమ్, కానీ భగవంతుడు చెప్పిన దానికోసం మనల్ని ఇక్కడికి కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పుణ్యపాపాలను 2 కూడా చెప్పమన్నాడు. ఉమ్, బావుంది. వాటిని మనం సక్రమంగా పెట్టుకోవాలి. సక్రమంగా పెట్టుకోవాలంటే ఏంటి? ఫస్ట్ మనకి ఒకళ్ళు ప్రీచ్ చేసేవాళ్ళు కావాలి. టీచ్ చేసేవాళ్ళు కావాలి. సరిగ్గా నియామకం చేసేవాళ్ళు కావాలి. ఉమ్, అందువల్ల మనం ఒక గురువుని ఆశ్రయించాలి అని ఒక గురువుని ఆశ్రయించాలట. ఉమ్, కనిపించిన ప్రతి ఒక్కళ్ళని ఏం చెప్తే వెళ్ళిపోతామంటే 100 మార్గాలున్నాయి. అవును. అన్నీ కరెక్టే. మనం దేంట్లోనే వెళ్ళలేం. ఉమ్, ఒక గురువుని ఆశ్రయించాలి. చావు అంటే చచ్చిపో. ఆ, బ్రతుకు అంటే బ్రతుకు. ఉమ్, కూర్చో అంటే కూర్చో, నుంచో అంటే నుంచో. అంతా ఆయనకి ఇచ్చేసాం. ఆ, ఆ పుణ్య పాపాలు ఎవరి మీద వస్తాయి? ఆయనకే వస్తాయి. మనల్ని ఉమ్, ఒకవేళ రాంగ్ వేలో లీడ్ చేస్తే తీసుకెళ్తే ఆ, ఆ పాపం మనకు లేదు. ఎందుకంటే ఆయన మీద నమ్మకంతో ఆయన చెప్పాడని చేశాను. అవును. నాకేం దాంట్లో ఎటువంటి స్వార్థము లేదు. ఉమ్, అప్పుడు ఏమవుతుంది? ఆ పుణ్య పాపాలన్నీ ఆయన మీద పడతాయి, మన మీద ఉమ్, పడవు. ఉమ్, అందువల్ల ఆయన్ని ఒక గురువు అనేటువంటి ఆయన పట్టుకుని, "ఓ, నువ్వు ఇలా వెళ్ళరా, నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి" అంటే ఆ ప్రకారం మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతే ఉమ్, కొంత జ్ఞానం అంటే కొన్ని కొన్ని ప్రాక్టికల్స్ మనం చేయగా మనకు ఒక మైండ్ సెట్ వస్తుంది. ఉమ్, ఓ, ఇన్ని పుణ్యపాపాలు ఉన్నాయి, ఇక్కడ నేను అనుభవించాలి. సరే, పుణ్యం ఎలాగో అనుభవిస్తాం. ఈ పుణ్యాన్ని పోగొట్టుకోవాలంటే ఎలాగా అంటే, ఈ పుణ్యకర్మ అంతా నాది కాదు అనుకుంటే చాలు. ఆహా, ఎంత సింపుల్ తెలుసా మీకు? ఉమ్, పుణ్యం కానీ పాపం కానీ నాది కాదు. ఉమ్, చాలా సింపుల్ ఇది. ఎలా ఇదే ఉమ్, ఈ పుణ్యం పాపం నాది. నాది. అంటే నేను కష్టపడితే ఉమ్, ఇది వచ్చింది. నేను ఎంతో కష్టపడ్డాను కాబట్టి ఇది జరిగిందని అనుకుంటున్నాం కదా ప్రతి అవును దగ్గర. అవును అవును ఇది నాది కాదురా నాయన, అసలు నాదేం లేదు. ఉమ్, జస్ట్ అలా జరిగింది అంతే. బై యాక్షన్ ఇవన్నీ వెళ్ళిపోయాయి. ఆ, అసలు నేను అనుభవించేవాడిని కాదు, నేను చేసేవాడిని కాదు. ఇది దీని మీద నాకు అసలు ఎటువంటి అటాచ్మెంట్ లేదు. ఆ, నేను అన్నిటినిచ్చి నేను దూరంగా విముక్తి. ఉన్నవాడిని ఉమ్, అని వాడు ఫీల్ అవ్వగలిగితే ఉమ్, ఆ ఒక్క క్షణం దాన్నే జ్ఞానం అంటారు. అది ఒక్కసారి రావడంతో ఏమవుతుందంటే ఈ అటాచ్మెంట్ తెగిపోతుంది. ఉమ్, సన్న దారం అది. అది తెగిపోయిన వెంటనే ఇప్పుడు ఆ రూమ్స్ ఏమైపోయాయి? ఉన్నాయి అక్కడే, అవును. కానీ ఇతనికి సంబంధం లేదు. ఉమ్, టక్మని తీసుకున్నాడు, భగవంతుడు ఆయన దగ్గర పెట్టేసుకున్నాడు. ఓకే. మీకు అర్థమైందా? ఆ, ఆ, ఆ రూమ్స్